మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అయిపోతే తట్టుకోలేవు. నువ్వు ఇప్పటికైనా మార్కో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉన్నాడు. అందరినీ నాశనం చేయాలని ప్రయత్నం చేసి తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేటామే ఇలా ఉద్ధరిస్తాడు రాష్ట్రానికి. తెలంగాణ ప్రజలతో నువ్వే ఉన్నావు. బీసీ బిడ్డలు లేరు, ఎస్సీ బిడ్డలు లేరు, మైనార్టీ బిడ్డలు లేరు, వాళ్ళు కాపాడుకోలేరు. ఇక నువ్వే బీసీ ఉద్యమం లేకపోతే ఇక బీసీలంతా పడితే ఎంబడి హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు సర్వనాశనం చేసినావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకున్నట్టు చేసావు నువ్వు చేసిన పనికి. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు అంటే ఏంటో నాకైతే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి కాంగ్రెస్తో పోరాటం, మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు, మోపిల్లలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత, హక్కు నీకు లేదు. నువ్వు చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను ఇట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, గురిపెట్టుకోపోతావు. నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి. నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దోసాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే. ఎప్పుడు ఉద్యమం చేసినాము, తెలంగాణ ఉద్యమం చేసినామని ఎప్పుడు చెప్పలేదు. ఈ రాదు ఎప్పుడు చెప్పినామో చెప్తాను. నేను బీటీ బ్యాచ్ అంటే బీటీ బ్యాచ్ దొరక తిరిగినకి వచ్చాడు. మేమే రాకపోతే ఆ రోజు, మేమే 15 మంది రాకపోతే అప్పుడు ఉండే తెలుస్తుండే. నువ్వు తిరిగే తెలుస్తుండే, నువ్వు ఎంపీ అయ్యి తెలుస్తుండే, ఇక నీకు ఎమ్మెల్సీ అయ్యి తెలుస్తుండే. కాంగ్రెస్లో 4 తిరిగి ఏమైంది? మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుక తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినా? కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం, కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం, 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం, 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం, పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినాగా నేను. ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీ వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఉంది ఈ రోజున. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ దొంగలని చెప్తున్నావు. నువ్వు సుఖమైందని. నువ్వు జైలుమా, మేము జైలుమా? ఎందుకైనా జైలుకి ఆ జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరు కూడా విసికే చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 పాలు నీ మొత్తం చిట్టా చెప్తా. నేను మీ ప్రెస్ ద్వారా చెప్తున్నాను. ఆంధ్రప్రభలు రాశారు, దీనికి జవాబు చెప్పు.
1000 కోట్ల కుంభకోణం. అది నా కాన్స్టిట్యున్సీ, కుత్తులపూర్ కాన్స్టిట్యున్సీ. రెండు కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకొని అలా అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాం. ఇళ్ళ కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాం. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో సదా ఉన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఇట్లకి వచ్చి ఆస్తికి ఒకటి పని ఎంత పెద్ద అలా ప్రాపర్టీ 30-40 ఫ్లోర్లు పోతున్నావు. గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా, ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడ తిరిగి గడిపోయిన ల్యాండ్. నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా, ఒక కొలిగని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. విచారణ జరిపించండి. ఎన్ని టీవీలలో వచ్చినాయి. టీవీ 9లో కూడా ½ స్టోరేజ్ దీని మీద. ఆంధ్రప్రభ ఆల్రెడీ రాస్తా ఉంది. కోట్లాది ఇలా హైదరాబాద్ కుక్కడపల్లిలో, బాలనగర్లో 36 ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలు ఆడి ఆనందపడేటటువంటి ఆడపడుచుల పేరు చెప్పి ఇతర దేశాల్లో బతుకమ్మలు ఆడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత, హక్కు భయపడేటటువంటి కాదు నేను. హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు సర్వనాశనం చేసావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకున్నట్టు చేసావు నువ్వు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను.